సన్ రైజర్స్ హైదరాబాద్. అదే అండి మన కాటేరమ్మ కొడుకులు. మన ఇండియన్ ఐపీఎల్‌లో వీళ్ళ బ్యాటింగ్‌కి అండ్ కావ్య పాప ఎక్స్‌ప్రెషన్‌లకి ఏ రేంజ్ ఫ్యాన్ బేస్ ఉందో, ఇప్పుడు వీళ్ళ మేనేజ్‌మెంట్ చేసిన పనికి అదే రేంజ్‌లో నెగటివిటీ వచ్చింది. అసలు ఏం జరిగిందంటే మన ఇండియాలో ఐపీఎల్ ఎలా జరుగుద్దో ఇంగ్లాండ్‌లో కూడా 100 బాల్స్ టోర్నమెంట్ అనేది ఒకటి జరుగుద్ది. అయితే ఈ 100 బాల్స్ టోర్నమెంట్‌లో మన ఇండియా ఓన్డ్ టీమ్ అయిన సన్ రైజర్స్ లీడ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తా ఉంది. అంటే మన ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌కి అండ్ ఈ టోర్నమెంట్‌లో సన్ రైజర్స్ లీడ్స్‌కి ఓనర్ ఒకరే సన్ గ్రూప్. అయితే మ్యాచ్ ఆడాలంటే ఒక టీమ్ కావాలి కదా! అలా ఈ సన్ రైజర్స్ లీడ్స్ కొంతమంది ప్లేయర్స్‌ని అయితే కొన్నారు. అందులో పాకిస్తాన్ బౌలర్ అయిన అబ్రార్ అహ్మద్‌ని ఈ సన్ రైజర్స్ లీడ్స్ 2.3 కోట్లు ఇచ్చి కొన్నారు. ఇది మన ఇండియన్స్‌కి నచ్చలా. ఎందుకంటే ఈ అబ్రార్ అహ్మద్ ఆపరేషన్ సింధూర్ టైంలో మన ఇండియన్ ఆర్మీని తక్కువ చేస్తా చాలా పోస్టులు పెట్టాడు. అండ్ ఇక్కడ కొంతమంది అంటారు, అదేంటి బ్రో గేమ్ లా చూడాలి కదా, పైగా ఆ టోర్నమెంట్ ఏమైనా ఇండియాలో జరుగుతా ఉందా, ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా మన ఇండియా పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడింది కదా అని. ఓకే, పహల్గామ్ లో అటాక్ చేసింది పాకిస్తాన్ ఉగ్రవాదులు, మనం ఆ ఉగ్రవాదులపై రిటర్న్ దాడి చేసాం. మరి మధ్యలో పాకిస్తాన్ క్రికెటర్లకు ఏంటండి పని? వాళ్ళెందుకు మన ఇండియన్స్ ని మన ఇండియన్ ఆర్మీని తక్కువ చేసి పోస్టులు పెట్టడం అండ్ వాళ్ళ ఉగ్రవాదుల్ని సపోర్ట్ చేయడం. రెండోది వాళ్ళ దేశ ఉగ్రవాదుల్ని సపోర్ట్ చేస్తా మనల్ని మన దేశాన్ని తక్కువ చేసి మాట్లాడి మనపై ఇంత హేట్రేట్ పెంచుకున్న ఇలాంటి ప్లేయర్స్ ని మన ఇండియన్ కంపెనీ అయిన సన్ గ్రూప్ ఎలా కొనిందో నాకు అర్థం కావట్లా. అండ్ మూడోది మనం ఆపరేషన్ సింధు టైంలో కూడా పాకిస్తాన్ తో ఐసీసీ మ్యాచ్ ఆడాం. ఎందుకంటే ఆ మ్యాచ్ ని బాయ్కాట్ చేస్తే దాని ఎఫెక్ట్ మన ఫ్యూచర్ క్రికెట్ మీద పడుతుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ క్రికెట్ టీం ఐసీసీ మ్యాచ్ ని బాయ్కాట్ చేసింది. దాని వల్ల ఆ క్రికెట్ టీం ఎంత సఫర్ అయింది, ఎన్ని ఫైన్స్ పడ్డాయో ఒకసారి చూడండి. అందుకే ఆడాం, అంతేగాని మనమేం పాకిస్తాన్ తో బయలాటరల్ గా మ్యాచ్ పెట్టుకొని ఆడలేదు కదా. అండ్ ఆ మ్యాచ్ లో కూడా పాకిస్తాన్ ప్లేయర్స్ చేసిన పోస్టులకి మన వాళ్ళు వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మొహాన్ని తలుపులేసుకొని బాగానే బుద్ధి చెప్పారు కదా. అండ్ మన ఐపీఎల్ లో కూడా బయట దేశాల నుంచి ప్లేయర్స్ వచ్చి ఆడుతూ ఉంటే వాళ్ళు మనం ఎంత ఆదరిస్తున్నాం. కానీ ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడే ప్లేయర్స్ ని మాత్రం మనం ఎప్పుడు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే నాకు పర్సనల్ గా ఏబీ డివిలియర్స్ అంటే ఇష్టం. అతను సౌత్ ఆఫ్రికా అతను. మన ఇండియాలో ఐపీఎల్ ఆడేటప్పుడు అతను ఏ టీమ్ లో ఉంటే ఆ టీం కి నేను సపోర్ట్ చేస్తా. అదే వరల్డ్ కప్ కి వస్తే నా ఫేవరెట్ ప్లేయర్ సౌత్ ఆఫ్రికాలో ఉన్నాడు కదా, ఆ దేశం గెలవాలని నేను కోరుకోను కదా, నా దేశం గెలవాలనే కోరుకుంటా. ఫైనల్ గా ఇండియన్స్ కి క్రికెట్ అంటే ఒక ఎమోషన్. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ప్రపంచ దేశాలే పనులు మానేసుకొని ఎమోషనల్ గా చూస్తాయి. ఇలాంటి ఎమోషనల్ గేమ్స్ లోకి మనల్ని మన దేశాన్ని తక్కువ చేసి మాట్లాడిన ఇలాంటి ప్లేయర్స్ ని కొని సన్ రైజర్స్ లీడ్స్ అయితే తప్పు చేసిందని నా అభిప్రాయం. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. నేను చెప్పింది మీకు కరెక్ట్ అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.